నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. తెలంగాణలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ దాడులు మరోసారి రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చక్రం తిప్పుతూ భూదందాలు, నిషేధిత భూముల తొలగింపుల పేరుతో వందల కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడిన మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ కె శ్రీనివాసరెడ్డి నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మొత్తం 15 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో ప్రాథమికంగానే దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు 4-5 రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హస్తినాపురంలో భారీ భవనం, హైదరాబాద్ శివార్లలో లగ్జరీ ఫ్లాట్లు, 10 ఎకరాల వ్యవసాయ భూమి, కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ చేపట్టిన ఆకస్మిక సోదాలు సంచలనం సృష్టించాయి. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కె శ్రీనివాసరెడ్డి ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి శ్రీనివాసరెడ్డి అక్రమ సామ్రాజ్యాన్ని బట్టబయలు చేశాయి. ప్రాథమిక ప్రభుత్వ రికార్డుల ప్రకారమే శ్రీనివాసరెడ్డి ఆస్తుల విలువ 100 కోట్లకు పైగా తేలగా ఓపెన్ మార్కెట్లో వీటి విలువ దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. హస్తినాపురంలో విలాసవంతమైన 3 అంతస్తుల భవనం, హైదరాబాద్ శివారులో 2 లగ్జరీ ఫ్లాట్లు, రంగారెడ్డి జిల్లా పరిధిలో అత్యంత విలువైన 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను ఏసీబీ గుర్తించింది. సోదాల సందర్భంగా తహసీల్దార్ నివాసంలో దాదాపు 1.5 కిలోల బంగారు ఆభరణాలు, పెద్ద మొత్తంలో నగదు సంబంధిత పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు బినామీ వ్యక్తుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించిన కీలక ప్రాపర్టీ పత్రాలు, బ్యాంక్ లాకర్ల వివరాలను గుర్తించి సీజ్ చేశారు. ఇంకా పలు లాకర్లను తెరవాల్సి ఉండడంతో మరిన్ని ఆస్తులు వెలుగు చూసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత డిమాండ్ ఉన్న మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ ప్రాంతాల్లో శ్రీనివాసరెడ్డి గతంలో తహసీల్దార్గా పనిచేశారు. ఆయా ప్రాంతాల్లో భూముల రికార్డుల మార్పిడి, వివాదాస్పద 22A నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు, ఎన్ఓసీల జారీ ప్రక్రియలో కోట్ల రూపాయల లంచాలు మరిగి అక్రమార్జనకు పాల్పడినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. శ్రీనివాసరెడ్డిపై వచ్చిన వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ దాదాపు ఏడాది కాలంగా ఆయన కదలికలపై రహస్య నిఘా పెట్టింది. ఆయన ఎవరెవరితో సంప్రదింపులు జరుపుతున్నారు, బినామీ పేర్లు ఎవరివి, ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారు అనే విషయాలపై కాల్ డేటా విశ్లేషించి పక్కా ఆధారాలతో సేకరించిన తర్వాతే ఈ మెరుపు దాడులకు దిగింది. గతంలో హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ, కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు, మైనింగ్ అధికారి లక్ష్మారెడ్డి వంటి ఉన్నతాధికారులు 100 కోట్ల అక్రమాస్తులతో ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ భూములను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు అడ్డగోలుగా సంపాదిస్తున్న తీరుకు శ్రీనివాసరెడ్డి కేసు మరో తాజా నిదర్శనంగా నిలిచింది. ప్రజా సంపదను దోచుకునే అవినీతి అధికారులపై ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తోంది. రిటైర్ అయిన అధికారులైనా, విధుల్లో ఉన్నవారైనా అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఏసీబీ హెచ్చరిస్తోంది. ఇప్పటికే పలు శాఖల్లోని అవినీతి అధికారుల జాబితాను సిద్ధం చేసిన ఏసీబీ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ దాడులకు సిద్ధమవుతుంది.